శివరాత్రి రోజు ఒక ప్రదేశంలో కేవలం శవభస్మంతో మాత్రమే శివుడికి అభిషేకం చేస్తారని విన్నా. మేబీ ఉజ్జయిని అనుకుంటా, మహంకాళేశ్వర్. కరెక్ట్. సో, మిగతా రోజులలో కూడా ఆ మహంకాళేశ్వర్ దేవుడికి శవభస్మంతో పూజ చేయరా? సరే, ఈ ఒక్క రోజే చేస్తారా? చేస్తారు. అంటే మహాకాళేశ్వరుడికి ఉజ్జయిని అసలు ఏ శివాలయమైనా సరే శ్మశానంలోనే ఉంటుంది. ఓ, జనరల్గా ఇప్పుడు ఉన్న ప్రతి శివాలయము జ్యోతిర్లింగాలు కానీ పంచారామాలు కానీ ఇవన్నీ కూడా శ్మశానాలే. అట్లీస్ట్ శ్మశాన భూములవి శ్మశానానికి దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే శవాన్ని కాశీలో కూడా రోజుకొక శవం అయినా మినిమం కాలుతుంది ఇప్పుడు కూడా. ఆ వాసన శివుడు స్వీకరించాలి. పొగ, ధూపం అంటాం కదా, అది. తర్వాత రెండవది ఏంటంటే పరమేశ్వరుడికి రోజు శవభస్మంతో చేసేవారు ఉజ్జయినిలో. మిగతా దేవాలయాల్లో కూడా చేసేవారు. కానీ నాగరికత పెరిగిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ రావడము, ధర్మ మండలి రావడము, మనకు ఒక కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రావడము, చట్టం రావడం వల్ల నాగరికత పెరిగి స్లోగా అదృశ్యమైపోయింది. ఉజ్జయినిలో కూడా ప్రతిరోజు భస్మంతో అభిషేకం చేసేవారు. ఈ మధ్యకాలంలో మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవు పిడకలతో ప్రతిరోజు అభిషేకం చేయిస్తున్నారనమాట, భస్మం కాల్చి. అట్లీస్ట్ కొన్ని పర్వదినాలన అనఫిషియల్గా చేస్తారు. అది కూడా అఫీషియల్గా బయటికి చెప్పరు, కానీ ఖచ్చితంగా చేస్తారు. అక్కడ అఘోరి వస్తాడు. భస్మాభిషేకం అని టికెట్టే ఉంటుంది. భక్తులు వెళ్ళి అక్కడ కొనుక్కోవాలి. ఒక 100 మందికి ఆ ఫెసిలిటీ ఉంటుంది. రోజు తెల్లవారుజామున అక్కడ టికెట్లు ఇస్తారు. 4 గంటలకే వెళ్ళి లైన్లో నుంచోవాలి. మనం నుంచుంటే 4 to 6 అలా భస్మాభిషేకం. అసలు యాక్చువల్గా ఇట్ ఈస్ మెంట్ ఫర్ శవభస్మం. ఆ శవభస్మంతోనే చేయాలని. కానీ నాగరికత పెరిగింది కాబట్టి, చట్టం ఉంది కాబట్టి మనకి అది సీక్రెట్ వ్యవహారం అనమాట. అది అట్లీస్ట్ శివరాత్రి రోజునైనా దాంతోనే చేయొచ్చు. మధ్యలో కూడా భస్మంతో చేస్తారు. ఎందుకంటే నేను కూడా మరి 12 జ్యోతిర్లింగాలకు మా గురువు గారులతో నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా మేము మరి దత్తాత్రేయ శర్మ గారిని బెజవాడ కనకదుర్గా దేవస్థానం వేద పండితులు, అధర్వణ వేద పండితులు మా గురువు గారు, ఇప్పుడు ఉన్నటువంటి శంకర శాండిల్య బెజవాడ దేవస్థానం ఉమాకాంత్ శర్మ పురోహితులంతా కూడా మేమంతా కలిసి పెరిగిన వాళ్ళం బెజవాడ దేవస్థానంలో. మేము విద్యాభ్యాసం అంతా అక్కడే. కాబట్టి ఈ 12 జ్యోతిర్లింగాలకు మేము వెళ్తాం కదా, ప్రజల శ్రేయస్సు రీత్యా మనము వాటిని బయటికి చెప్పరన్నమాట. అంటే శవభస్మం ఈజ్ ఎ మస్ట్ ఫర్ లార్డ్ శివ, శవవాసన ఈజ్ ఎ మస్ట్ ఫర్ లార్డ్ శివ. దానికి ఏంటంటే అదేదో అని కాదు. ఇప్పుడు కపాలంలో కాపాలిక సాధన అని ఉంటుంది. దాంతో చాలామంది అఘోరీలు చేస్తారు కదా సార్ కాపాలిక సాధన. అఘోరి అంటే శివుడు ఫస్ట్ అఘోరి. అఘోరి అంటే ఏంటి? పాపము లేనిది. ఘోరేభ్యో నమః అంటాం. అంటే శివుడు పాపము లేనివాడు అఘోరి. అఘోరి అంటే మనకు ఇప్పుడు సినిమాల్లో చూపిస్తున్నట్టు బూడిదలు రాసేసుకొని జుట్లు పెట్టేసుకొని కపాలాలు వాళ్ళ అఘోరీలు కాదు. కాశీలో అసలు నిజమైన అఘోరి ఈ కెన్ నాట్ బి ట్రేస్డ్ అవుట్. ఎవరైనా నేను అఘోరి అని చెప్పుకున్నానంటే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అఘోరి కాదు. అంటే ఎక్కడా దొరకరు వాళ్ళు ఏం చేస్తారంటే శవమాంసములు తినడము అవన్నీ ఏం ఉండవు. అవన్నీ ఊరికనే పుకార్లు అనమాట. ఎవరో ఒకళ్ళిద్దరు తిన్నారనుకోండి, వాళ్ళకి తిండి లేక తినడమో ఏదో. అంటే అఘోరి పద్ధతుల్లో ఏంటంటే బై ఎనీ మీన్స్, బై హుక్ ఆర్ క్రుక్ నేను శివుడి కటాక్షం పొందాలా అనేదే అఘోరీ సిస్టమ్. సమాజానికి నేను మంచి చెయ్యాలా, సమాజానికి నేను అంటే ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని కేవలము మనము ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ శివుడికి విభూతి వేసేసి పువ్వులు వేసేసి పూజ చేస్తూ పక్కన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ద్రౌపది ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు ఆయన ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, పితామహుడు అని అందరూ పొగుడుతారు ప్రవచనకారులు. ఆయన ఎందుకు అడ్డుకోవాలా? మరి కర్ణుడు ఉన్నాడు, ఆయన ఎందుకు అడ్డుకోవాలా? అశ్వత్థామ అక్కడే ఎదిరించాడు. కృపాచార్యుడు నోరెత్తలేదు, ద్రోణాచార్యుడు నోరెత్తలేదు. ఇది అధర్మం. ఒక స్త్రీని అవమానించడం అధర్మం. కాబట్టి కృష్ణుడు ఏం చేశాడు? యు ఆర్ డిసైడెడ్ ఆన్ దట్ డే ఇట్ సెల్ఫ్ టు బి కిల్డ్ అని చెప్పేసి, టు బి సెంటెన్స్డ్, టు బి ప్రాసిక్యూటెడ్ అండ్ టు బి ఎలిమినేటెడ్ అన్నాడు. అంటే మీరు జీవించడానికి ఇంకా హక్కు లేదు. ఎందుకని? ఒక స్త్రీకి అది గరిష్ట పాపం అన్నమాట. స్త్రీ వస్త్రాపహరణం చేసినప్పుడు అశ్వత్థామ ఎదిరించాడు కాబట్టి కృష్ణుడు అతను చంపకుండా రోగాలతో ఉండు అని చెప్పించి వదిలేశాడు అనమాట. మిగతా వాళ్ళందరినీ తీసేశాడు. కృష్ణుడు ధర్మ పక్షపాతి కానీ పాండవ పక్షపాతి కాదు. పాండవులు ధర్మాన్ని పాటించలేదు వాళ్ళంతా. అందువల్లనే భీష్ముడు అడిగినప్పుడు రీజన్స్ చెప్పాడు. నువ్వు ఇంద్రప్రస్థ నగరం కోసం మాత్రమే ఆలోచించావు, దానికి ఎదురు ఎవరు వస్తారో వాళ్ళని తీసేస్తానన్నావు. దుర్యోధనుడికి ఇది నీ కుటుంబం వరకే నువ్వు ఆలోచించావు. నువ్వు అదే ధర్మం అనుకుంటావు, నేరో మైండ్గా ఆలోచించావు. బ్రాడ్ మైండ్ ఉండాలా. ఈ వసుదైక కుటుంబం, ఈ ప్రపంచమంతా విశ్వం, నీకిచ్చిన తెలివితేటలు, నీకిచ్చిన శక్తి, నీకిచ్చిన ఎనర్జీ, చదువు, శక్తి, ఇవన్నీ ప్రపంచానికి ధర్మ పోరాటానికి చేయాలి.
అంతేగాని కేవలం ఇంట్లో కూర్చొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటే పక్కింటి అమాయకుడిని చిన్నపిల్లల్ని దండేస్తున్నా, ఆడవాళ్ళని దండేస్తున్నా, దుర్మార్గులు వచ్చి ఎవరన్నా ఇది చేస్తుంటే, హెరాస్ చేస్తుంటే మనం వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలి. పాండవులకి ఎందుకు ఆయన రక్షించాడంటే, నేను అట్లీస్ట్ వాళ్ళు ఆ దుస్సాసురుడు తొడ తీసి పడేస్తాను, వాడిని తంతానని అరిచారు. నిజంగా చేయలేకపోయినా అట్లీస్ట్ యూ షుడ్ రెసిస్ట్, ఎదిరించాలి మీరు. ఇదే శివరాత్రిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, శివ పూజలో ఉన్న అంతరార్థం అధర్మాన్ని ఎదిరించాలి. అధర్మం ఎవరైతే చేస్తున్నారో మనం నోరు ఎత్తాలి. అది నిజమైనటువంటి శివ పూజ అంటే. అలాగే ఈ శివుడు విష్ణువు ఇద్దరు వేరు కాదు. శివుడు విష్ణు రూపం, శివాయ విష్ణు రూపాయ. అలాగే విష్ణువు శివరూపము, శివస్య హృదయం విష్ణు, శివుని యొక్క హృదయంలో విష్ణువు ఉంటాడు. విష్ణోశ్చ హృదయం శివ అన్నారు. విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటాడు. శ్రీరామచంద్ర ప్రభు అంటే మహావిష్ణువు, ఆయన ఎంతసేపు ఓం నమ శివాయ అని జపం చేస్తాడు. అలాగే శివుడు ధ్యానంలో ఉంటాడు. ఆయన ఓం నమో నారాయణాయ అని విష్ణువును ధ్యానం చేస్తాడు. వాళ్ళిద్దరూ ఒకటే. ఎవరైతే వీళ్ళిద్దరి మధ్య భేదం చూస్తారో, ట్రై చేస్తారో, వాళ్ళ నరకానికి విసిరేస్తానని చెప్పాడు. ఎప్పుడు కూడా కృష్ణుడు బ్రతిమాలే సెక్షన్ ఉండదు. మర్యాదగా ధర్మాన్ని పాటించండి, పాటిస్తే మీకు ఉత్తమ గతులుంటాయి, ఉత్తమ జన్మ ఉంటుంది. ఎప్పుడైతే ధర్మానికి వ్యతిరేకంగా మీరు వెళతారో అప్పుడు మీరు నీచమర్త్యాది యోనుల్లోకి విసిరేస్తాను. ఇట్ ఇస్ అన్ ఆర్డర్. అంటే న గురోరధికం తత్వం, న గురోరధికం జ్ఞానం, న గురోరధికం తపః, తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువుని మించిన మెటాఫిజిక్స్ లేదు. ఆ గురువు ఎవరు? శివుడు, పరమేశ్వరుడు, ఆది గురువు. నా గురోరధికం తత్వం, మెటాఫిజిక్స్ లేదు, జ్ఞానం లేదు, గురువు కంటే అధికమైంది, గురువు కంటే అధికమైనటువంటి తపస్సు లేదు. నా గురోరధికం, నా గురోరధికం, నా గురోరధికం ఇది శివశాసనతః. ఇది శివుని యొక్క ఆర్డర్, ఇట్స్ అన్ ఎన్ఫోర్స్మెంట్. అంటే ప్రజలు, మానవులంతా కూడా ఏం తెలుసుకోవాలి అంటే, మన ఇష్టానుసారం మనం జీవించడానికి స్వేచ్ఛ లేదు. ధర్మబద్ధంగా మనకి ఏమండి, నాకు కష్టాలు వచ్చేసినాయండి, నాకు శివుడు పూజ చేస్తున్నా నాకు ఐశ్వర్యం రాలేదండి, కష్టాలు వచ్చేస్తున్నాయండి అంటారు. ఇదే అనమాట శివుడు పూజ అంటే. నువ్వు అభిషేకం చేస్తున్నావు, ఆ రోజు శివరాత్రి రోజున చెంబుడు నీళ్ళు పోస్తే ఓం నమ శివాయ అంటే ఆశుతోషుడు శివుడు వెంటనే సంతోషపడిపోతాడు. ఆ తర్వాత ఇంకొకటి ఆయన బోళాశంకరుడు వెంటనే కరుణిస్తాడు. ఇంకొకటి కూడా ఉంది, స్త్రీలు వేయకూడదండి అభిషేకం, స్త్రీలు చేయకూడదండి, స్త్రీలు నమ్మకం చమకం చదవకూడదండి అని ఇప్పుడున్నటువంటి వాళ్ళు దేవుణ్ణి భక్తుడి నుంచి విడదీసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు అసలు? ఆ కాలంలో మా ఆడవాళ్ళంతా ఇప్పుడు శివ అభిషేకం చేసుకునేవారు వాళ్ళ స్వహస్తాలతో. ఇప్పుడు నార్త్ ఇండియాని చూడండి, నార్త్ ఇండియాలో చెంగు చక్కగా ఇలా వేసేసుకొని చిన్న రాగి చెంబులో నీళ్ళు తెచ్చుకొని ఓం నమ శివాయని పోసేస్తారు శివుడి మీద. సో ఆ ఉత్తి శుద్ధోదక జలం వేసినా సరే శివుడు మనకి ప్రాస్పరిటీ ఇస్తాడు, వెల్త్ ఇస్తాడు, అనంతమైనటువంటి సంపదనిస్తాడు. మనం ఏది కావాలనుకుంటే అది ఇచ్చేస్తాడమ్మా, అందులో డౌటే లేదు. కానీ ధర్మ పరిరక్షణ చేయాలి, అది శివుని యొక్క ఆర్డర్ అనమాట. అందువలన ఈ శివరాత్రి రోజున పొలోమని అందరూ శివాలయాలకు వెళ్ళిపోతారు, కిక్కిరిసిపోతాయి. వికలాంగులను తొక్కేస్తున్నామా, ముసలి వాళ్ళని వాళ్ళ ముందు వెళ్తుంటే వాళ్ళని వెళ్ళలేమో, మనం చిన్నపిల్లల్ని వెళ్ళనివ్వం. ఆ ఉక్కిరి బిక్కిరి చిన్నపిల్లలకి స్పృహ తప్పి పడిపోతారు. ఆ జ్ఞానం మనకు ఉండాలి, ఎవరు చెప్పరు. వాళ్ళు దేవాలయం వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ఓపెన్ చేసి పెడతారు, వాళ్ళ తప్పే ఉంది. కొంత కంట్రోల్ చేయగలుగుతారు, అంతా కంట్రోల్ చేయరు. ప్రజలు మనం సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలా. ఇంకొకరు చేస్తారులే నేనెందుకు డిసిప్లిన్ అంటే అలా కుదరదు. అలాగే వికలాంగులను తొక్కేస్తాం. కాబట్టి శివాలయాలకు వెళ్ళడం అనేటటువంటిది ఇప్పుడు మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు ఉన్నారు, ఖండించుకుంటూ వస్తున్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళు చెప్తారు గురువులు కాబట్టి శివుడి గుడికి వెళ్ళమని. అంటే డస్ ఇట్ మీన్ దట్ విష్ణు దేవాలయాలకు వెళ్ళొద్దని అర్థం? విష్ణువే శివుడు, శివుడే విష్ణువు. కాబట్టి ఎవరైతే కొంతమంది విష్ణు ఆలయాలకు వెళ్ళండి, రామాలయాలు ఖాళీగా ఉంటాయి, కృష్ణాలయాలు ఖాళీగా ఉంటాయి, విష్ణుమూర్తి దేవాలయాలు ఖాళీగా ఉంటాయి. ఆ రోజు అక్కడికి వెళ్ళినా సేమ్ ఫలితం వస్తుంది. శివాలయంకి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా కొంతమంది జనం అట్టు వెళ్తాం, కొంతమంది జనం వెళ్తాం. అంతేగాని పొలోమని తిరుపతి కంటే ఎక్కువ జనం శ్రీశైలంకి వెళ్తే స్పెషల్గా ఏం వరాలు శివుడు ఇవ్వడు. ఒక అధర్వణ వేద పండితుడిగా, ఒక ఐఐటిలో మెడ్రాస్లో చేసినటువంటి ఫిజిక్స్లో ఒక ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను. నా సుదీర్ఘమైనటువంటి మా గురువుల యొక్క భారతీతీర్థ స్వాముల వారు ఎప్పుడు చెప్పినా అదే, శృంగేరి పీఠాధిపతులు, ధర్మరక్షణ ధర్మరక్షణ ధర్మ పరిపాలన. ఇది చేస్తే మనకి శివరాత్రి యొక్క సంపూర్ణ ఫలితం మనకు వస్తుందమ్మా అందరికీ.